జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఆకుల విశాల్ గారు మనతో పాటుగా ఉన్నారు. 76th యాన్యువల్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీని మీరు హైదరాబాద్లోని నోవాటెల్లో జరుపుతా ఉన్నారు. కాన్ఫరెన్స్ ఎన్ని రోజులు జరిగింది? కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ విశాల్. నేను న్యూరో సైకియాట్రిస్ట్ మరియు డ్రగ్ డిడక్షన్ స్పెషలిస్ట్. సో ఈ ముఖ్యంగా ఏంటంటే ఇది మా ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ అనేది 1947లో ఇది స్థాపించబడింది. సో అప్పటి నుండి కూడా ఎవ్రీ ఇయర్ ఏంటంటే మేము భారతదేశంలో ఉన్న సైకియాట్రిస్ట్ అందరం కలిసి మహాసభలు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంటర్నేషనల్గా అండ్ నేషనల్గా జరుగుతున్న ఈ బ్రెయిన్ అండ్ న్యూరో సైకియాట్రీ పైన జరుగుతున్న రీసెర్చ్ పైన డిస్కస్ చేస్తుంటాం. అది ఈసారి ఇప్పుడు 76వ కాన్ఫరెన్స్. ఇది మాది 76 కాన్ఫరెన్స్ అనేది మేము హైదరాబాద్లో హోస్ట్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ఏంటంటే మా ఆర్గనైజింగ్ చైర్పర్సన్ డాక్టర్ కిషన్ సార్ అండ్ డాక్టర్ ఉమాశంకర్ సార్, డాక్టర్ జార్జ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇది మేము ఇక్కడ హోస్ట్ చేయడం జరిగింది. నాకు కూడా ఏంటంటే ఇందులో జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా అవకాశం లభించింది. సో మేమందరం కలిసి ఒక టీం వర్క్గా ఇక్కడ మన హైదరాబాద్ నోవాటెల్లో ఇది చేస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు మంచి నాణ్యత గల ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే దీనిపైన విస్తృత నూతన ఆవిష్కరణలు, నూతన మందులు, మనకు నూతన మెడిసిన్స్ ఏవైతే మనకు మార్కెట్లో వచ్చాయో వాటిని ఎక్కడెక్కడో ఉన్న నిష్ణాతులు ఇక్కడికి వచ్చి మన డాక్టర్స్ ట్రైనింగ్ చేయడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా డాక్టర్లు ఇంకా నాలెడ్జ్ పెరిగి ఆ నాలెడ్జ్ ద్వారా మన గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కానీ తర్వాత పట్టణ ప్రాంతాల ప్రజలకు కానీ ఇంకా అధునాతనమైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడమే ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాన్ఫరెన్స్ అంశం ఏంటంటే న్యూరోబయాలజీ ఆఫ్ ఇల్నెస్ టు వెల్నెస్, అంటే మనిషి యొక్క మానసిక రుగ్మతలను, అంటే రుగ్మతల నుంచి మళ్ళీ నార్మల్గా ఎలా అవ్వాలి అనే ఒక సదుద్దేశంతో ఈ అంశం పైన ఈ కాన్ఫరెన్స్ చేయడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ వల్ల ఏంటంటే నాలెడ్జ్ని షేర్ చేసుకోవడం. ఇప్పుడు ఒక ఏరియాలో కొందరు ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఉదాహరణకి ఏంటంటే మనకు ఇప్పుడు ఇండియాలో డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. నిమ్హాన్స్ బెంగళూరు, ఎయిమ్స్ ఢిల్లీ, జిప్మర్ పాండిచేరి. అంతేకాకుండా ఇప్పుడు మనకు బ్రిటిష్ ఇండియన్ సైకియాట్రీ అసోసియేషన్ ఉంది యూకే, యునైటెడ్ కింగ్డమ్లో. ఇప్పుడు అమెరికన్ సైకియాట్రీ అసోసియేషన్ ఉంది అమెరికాలో, అండ్ ఆస్ట్రేలియన్ రాయల్ కాలేజ్ అక్కడ నుండి, అండ్ తర్వాత మనకు కెనడా ఇండో కెనడియన్ అసోసియేషన్. ఇలా మన యొక్క భారతీయ డాక్టర్స్ ఎక్కడెక్కడైతే సెటిల్ అయ్యారో వాళ్ళందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ జరుగుతున్న అమెరికాలో జరుగుతున్న రీసెర్చెస్, తర్వాత యూకేలో జరుగుతున్న రీసెర్చెస్, కెనడాలో మరియు ఆస్ట్రేలియాలో, అంటే ఈ వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న రీసెర్చ్ అనేది మనము ఇక్కడ నాలెడ్జ్ షేరింగ్, అంటే మనం ఒక డాక్టర్ నుంచి ఇంకో డాక్టర్కి నాలెడ్జ్ షేర్ కావడం ద్వారా మెరుగైన వైద్య సదుపాయాలు అనేవి అందడమే మా ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేది చాలా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా చురుకుగా వీటిపైన చర్యలు తీసుకుంటుంది. వాటిపైన కూడా నూతన ముఖ్యంగా మత్తు పదార్థాలు ఎలా మానేయాలి, దానిలో రకరకాల వైద్య విధానాలు ఎలా వచ్చాయి, ఎలాంటి థెరపీస్ వచ్చాయి అనేది కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. అవేర్నెస్లో భాగంగా ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించారు, ఎవరెవరు పాల్గొన్నారు? ఈ నాలెడ్జ్ డాక్టర్లకు షేర్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఈ జబ్బులపైన ప్రజలకు అవగాహన కల్పించడం అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. కాబట్టి ఏంటంటే మా డాక్టర్ కిషన్ గారు, డాక్టర్ ఉమాశంకర్ గారు అండ్ డాక్టర్ జార్జ్ రెడ్డి గారు ఏంటంటే ఒక మంచి కాన్సెప్ట్తో, అంటే ఈ డ్రగ్ అబ్యూస్ అవేర్నెస్ వాకతాన్ని ఏంటంటే చాలా పెద్ద ఎత్తున, అంటే యూజువల్గా ఏంటంటే లోకల్ డాక్టర్స్ అని కాకుండా ఇంటర్నేషనల్ డాక్టర్స్ని కూడా ఇన్వైట్ చేసి అక్కడ ఉన్న ఆవిష్కరణలు అలాంటి వాళ్ళతో ప్రజలకు మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఇవాళ హైటెక్ సిటీలో ఈ వాకతాన్ని ప్రారంభించడం జరిగింది. తర్వాత దీని ద్వారా అవేర్నెస్ వాకతాన్ ద్వారా ప్రజలకు కూడా, అంటే ఈ మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలు ఎలా ఉంటాయి, దీన్ని ఏ విధంగా మనము కంట్రోల్ చేయాలనే దానిపైన కూడా మేము ప్రజలకు అవగాహన ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో కూడా మంచి మెసేజ్ ప్రజలకు పంపించడం జరిగింది. మేము ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ అనేది ఎప్పుడు కూడా అవగాహన కార్యక్రమాలు చేయడానికి ముందుంటాము. ఎవరికే ఏదైనా ఈ హెల్ప్ అవసరమైనా కానీ మేము మార్పుర ప్రాంతాలకు కూడా వచ్చి మేము సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఈ కాన్ఫరెన్స్ అనేది విజయవంతంగా సాగుతూ ఉంది, ఎట్లా అనిపిస్తూ ఉంది? ఈ కాన్ఫరెన్స్ చాలా విజయవంతమైనందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఇంతమంది దాదాపు మోర్ దాన్ 5000 డెలిగేట్స్ అనేది నేషనల్ నుంచి ఇక్కడికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించారు. అండ్ మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి చాలా పెద్ద ఎత్తున కాన్ఫరెన్స్ చేసి అందరికీ హైదరాబాద్ అనేది వేదిక నిలిచి తెలంగాణ ఆతిథ్యాన్ని అందరికీ అందజేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. దీనివల్ల ఏంటంటే మెయిన్గా మాకేంటంటే
మన యొక్క యంగ్ స్టూడెంట్స్ ముఖ్యంగా ఏంటంటే ఈ కాన్ఫరెన్స్ ద్వారా చాలామంది స్టూడెంట్స్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళ రీసెర్చ్ వాళ్ళ యొక్క ఆవిష్కరణలను ప్రజెంట్ చేయడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. రకరకాల చాలా యాక్టివ్ చురుకుగా పాల్గొన్నారు. చాలా దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళ ఆవిష్కరణను ప్రజెంట్ చేసి మళ్ళీ తర్వాత ఇక్కడ చాలా కల్చరల్ యాక్టివిటీస్ కూడా వాళ్ళు కూడా విభిన్న సంస్కృతులు మన భారతదేశంలో ఉంటే అన్ని సంస్కృతులనే ఇక్కడ హైదరాబాద్ వేదికగా నిలిచి మన హైదరాబాద్ డిషెస్ని కూడా వాళ్ళకి పరిచయం చేయడం జరిగింది. చాలా హ్యాపీగా జరిగింది. సో ఈ కాన్ఫరెన్స్లో మాకు ఇక్కడ హోస్ట్ చేసే అవకాశం ఇచ్చినందుకు ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ సవితా మల్హోత్రా గారికి మరియు టీం అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరికి మీ తరపున మీ కమిటీ తరపున మీరు ఇచ్చే సందేశం ఏంటి? అందరి తరపున నేను ఇచ్చే సందేశం ఏంటంటే మా టీం తరపున ఈ కాన్ఫరెన్స్ అనేది ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా మాకు ఆతిథ్యాన్ని కల్పించినందుకు ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ప్రెసిడెంట్ అండ్ టీం అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. తర్వాత అంతేకాకుండా ఈ కాన్ఫరెన్స్ వల్ల మాకు చాలా విదేశీ అంటే దేశీ అంటే ఇంటర్నేషనల్ నేషనల్ డాక్టర్స్ అందరినీ కలవడానికి ఒక అవకాశం దొరికింది. అంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్ని షేర్ చేసుకునే అవకాశం దొరికింది. మాకు కూడా ఏంటంటే మా నాలెడ్జ్ని వాళ్ళతో షేర్ చేసుకోవడం, వాళ్ళ నాలెడ్జ్ మేము షేర్ చేసుకోవడం ద్వారా ఏంటంటే ఇంకా వైద్య విధానాలు అనేవి బలంగా మారడానికి అవకాశం ఉంది. ఈ అవేర్నెస్ చేయడం ద్వారా చాలామందిలో ఈ మార్పు అనేది వస్తుందని ఆశిస్తున్నాం. తర్వాత ప్రజలు కూడా వీటికి మంచి రకాల నూతన ఆవిష్కరణలు వచ్చాయి. దేనికి భయపడనవసరం లేదు. అనవసరంగా మూఢనమ్మకాలు నమ్మి అనవసరంగా మీ ప్రాణాన్ని చెలగడం చేసుకోవద్దు. ఈ వైద్య విధానాలు మంచి వైద్య సదుపాయాలు అనేది ఇప్పుడు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సో ఈ కాన్ఫరెన్స్ ద్వారా ఈ ఆవిష్కరణలన్నీ కూడా మన యొక్క హైదరాబాద్ ఒక వేదిక ద్వారా అందరికీ షేర్ చేయడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. సో ప్రజలు కూడా ఈ నూతన వైద్య విధానాల గురించి తెలుసుకొని మానసిక వైద్యులను సంప్రదించి తొలుత దశలోనే ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే జబ్బుల్ని మనము స్ప్రెడ్ కాకుండా కాపాడవచ్చు. ఇంట్లో హ్యాపీనెస్ అనేది పెరుగుతుంది. తర్వాత మత్తు పదార్థాలు ముఖ్యంగా ప్రజల్లో మత్తు పదార్థాల వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. సో డీఅడిక్షన్ ట్రీట్మెంట్, డీటాక్సిఫికేషన్, రీహాబిలిటేషన్ పైన కూడా విస్తృతంగా చర్చ జరిగింది. కాబట్టి ఈ సభ ద్వారా ఈ సమావేశం ద్వారా చాలామందిలో మార్పు వచ్చి మంచి హ్యాపీనెస్ పెంచుకొని మంచి లక్షణాలు అలవరుచుకుంటారని మేము భావిస్తున్నాము. మరొకసారి ఈ అవకాశం కల్పించినందుకు ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ టీం ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ, ట్రెజరర్, ఎడిటర్ అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం.